హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మనం వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూసిండి ఒకసారి. సరిపడా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి. క్యారెట్ ముక్కలు తగినన్ని కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంప ముక్కలు తగినన్ని కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు తగినన్ని కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి బొటని సరిపడా తీసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. బిర్యానీ సామాన్లు సరిపడా తీసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, జీడిపప్పు తగినన్ని పక్కన అయితే తీసుకుని పెట్టుకున్నాను. పెరుగు కప్పు 1. ముందుగా గ్యాస్ వెలిగించుకుని సెట్ అనేది పెట్టుకోవాలి. మనకు సరిపడా బిర్యానీకి సరిపడా సెట్ అనేది పెట్టుకోవాలి. సెట్ వేడి ఎక్కిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో బిర్యానీ సామాన్లు కూడా వేసుకుంటాను నేను. బిర్యానీ సామాన్లు కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. ఇవి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇవి మనం వేసుకుందాం. వేసుకుని లైట్ గా దాన్ని అయితే మిక్స్ అయితే చేసుకుని మిక్స్ చేసుకుని మనం మూత అయితే పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు మూత తీసుకుని వాటిని బాగా మిక్స్ చేయాలి అడుగంటుకోకుండా. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు అనేది వేసుకుని బాగా జీడిపప్పు ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ అనేది. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్, మిరియాల పౌడర్, మసాలా పౌడర్ దీన్ని వేసుకుని మొత్తం మిక్స్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. దీంట్లో కూడా బాగా మిక్స్ చేసుకుని బాగా అన్నిటికీ పట్టేలాగా మసాలా అనేది బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు కప్పు పెరుగు తీసుకుని మనం దాంట్లో మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి, కప్పు పెరుగు వేసుకోవాలి. దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలాగా ఫ్రై అయితే చేసుకుంటే మసాలా అనేది రెడీ అవుతుంది. మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులు రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. నేను 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటాను. మామూలుగా అయితే 2 కప్పుల రైస్ కి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి 1 కప్పు తగ్గించి వేసుకున్నాను. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకుంటాను. సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత అనేది తీసుకుని వాటర్ పొంగులుగా వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని చిన్నగా తిప్పుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ ఇరిగిపోద్ది. మెల్లిగా తిప్పుకుని మూత అనేది పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ సిమ్ లో పెట్టుకుని దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత అనేది తీసుకుని మనం చూద్దాం బిర్యానీ ఎంతవరకు అయిందన్నది. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. బిర్యానీ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ కొత్తిమీర అయితే వేసుకుని దాన్ని ఒకసారి మనం తిప్పుకుందాం. కింద నుంచి తిప్పుకోవాలి. రైస్ అనేది విరిగిపోకుండా కింద నుంచి అయితే తిప్పుకుని దాన్ని మూత పెట్టేసుకుని 2 నిమిషాల పాటు అలా ఉంచుకుంటే దమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. చూసారా, గుమ్మగుమ్మలాడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం దీన్ని టేస్ట్ అయితే చేద్దాం. చూడండి, నేను దీన్ని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. అలా జలం అయితే ఊరుతుంది నోట్లోంచి. వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేసుకుంటే ఉత్తిదైనా తినొచ్చు, లేదా చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది, మామూలుగా లేదు అసలు. చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి.